ఉదయం 6:54 నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాను. 7 సికింద్రాబాద్ స్టేషన్కి రీచ్ అయ్యానన్నమాట. ఇంకప్పుడు ట్రైన్ ఉంది. నేను గబగబా కార్ పార్క్ చేసి ట్రైన్లో వెళ్ళాను. ఇది జనరల్ కంపార్ట్మెంట్. అసలు ఒక్క సీట్ ఖాళీ లేదు. ఇంకా చేసేది ఏమి లేక ఇక్కడ డోర్ దగ్గర కూర్చున్నాను. 1 గంట లేటుతో 8 గంటలకి నా ట్రైన్ స్టార్ట్ అయింది. హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. రొటీన్ లైఫ్లో సుపరిచితమైన సౌకర్యాలను విడిచిపెట్టి అజ్ఞాతంలోకి నేను జర్నీ చేస్తున్నప్పుడు ఫీల్ అయ్యే ఒంటరి ప్రయాణంలో నాతో చేరండి. ప్రతి అడుగులో నేను ప్రకృతి ఒడిలో మునిగిపోతాను. అది వందే మాతరం ట్రైన్ అన్నమాట. నా పరిమితులను దాటుకుంటూ నా స్వంత హృదయపు ఆలోచనలతో మునిగి తేలుతాను. నిర్మలమైన ప్రకృతి దృశ్యాల నుండి కఠిన భూభాగాల వరకు మలుపులుగా నావిగేట్ చేస్తాను నేను. ఇది చర్లపల్లి స్టేషన్ అన్నమాట. ఒంటరితనం ద్వారా నేను నా స్వంత ఆలోచన యొక్క అందాన్ని, నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కనుగొంటాను ఈ సోలో జర్నీలో. ఇక్కడ చూడండి, మనకు స్వర్ణగిరి టెంపుల్ కూడా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది. ఇక్కడైతే ఇంకా మనకి భువనగిరి ఫోర్ట్ అన్నమాట. మీరు ఎవరన్నా మన భువనగిరి ఫోర్ట్ సిరీస్ చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూడండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఉత్తర భాగంలో ఈ రైల్ ట్రాక్ ఉందని నాకు తెలీదు. ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నమాట. ఇది భువనగిరి స్టేషన్. మనతో మనం లీనమయ్యే ఈ సోలో జర్నీ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈ జర్నీలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, హృదయపూర్వకంగా వ్యక్తి యొక్క పెరుగుదల కూడా మన ఒంటరి ప్రయాణం వల్ల మనము ఎంజాయ్ చేయొచ్చు. మనలో కాన్ఫిడెంట్ అనేది బాగా పెరిగిపోతుంది. వీ కెన్ డూ ఎనీథింగ్ వితౌట్ ఎనీ వన్ పర్మిషన్. సెల్ఫ్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది అనే ఒక ఆలోచన చేస్తూ ముందుకెళ్తుంటాను. ఎన్ని ఊర్లు చూస్తున్నానంటే అన్ని ఊర్లు చూస్తున్నాను. అసలు ట్రైన్స్ అయితే లెక్కలేదు, అన్ని ట్రైన్స్ చూస్తున్నాను. ఈ అందమైన ప్రకృతిలో చాలా బాగుంది నా జర్నీ అయితే. చూడండి, ఎన్ని ట్రైన్స్ అంటే వందల కొద్ది చూశాను. అందులో ఈ ల్యాండ్స్కేప్ చూడండి, ఇంకా చాలా అందంగా ఉన్నాయి. దాని తర్వాత ఈ వందే మాతరం ట్రైను. ఈ స్టేషన్లో అయితే నేను అల్లం మురబ్బా కొనుక్కున్నాను. ఇక్కడ కొంతమంది పిల్లలు నాకు బాయ్ కూడా చెప్పారు. నేను వీడియో తీస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ఈ జర్నీలో నాతో పాటు మీరు ఈ ప్రకృతి దృశ్యాలను చూసి ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిల్ సే సు. మీరందరూ నా వీడియో చూస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి చిలిపి పనులు చేసుకుంటూ వెళ్తున్నాను, కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయిలేండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాను. కాజీపేట జంక్షన్ అన్నమాట ఇది. అంటే ఇంకా విజయవాడకి సగం దూరంలో ఉన్నట్టు. ఫైనల్గా కాజీపేటలో నాకు సీటు దొరికింది. సీట్లో కూర్చున్నాను. ఫుల్ అలసిపోయాను. ఇక్కడ నుంచి విండోలో చూపిస్తున్నాను, విండో నుంచి ల్యాండ్స్కేప్స్ అన్నీ. ఫైనల్లీ రీచ్డ్ విజయవాడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ దిల్ సే సు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సే సు. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ దిల్ సే సు.